హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సభా సరస్వత్యై నమః. గుకారో గుణాతీతః రుకారో రూపవర్జితః గుకారో అంధకారశ్చ రుకారో తన్నివారణః అంటారు. అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి మన జీవితానికి ఒక జ్యోతి, జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గురువుకు నమస్కరిస్తూ, అటువంటి గురువులైన ఎంతోమంది పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ, తల్లులకి అందరికీ నమస్కరిస్తూ ఇవాళ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. వాస్తవానికి ఇప్పుడు ఇంతమంది పెద్దల మధ్యలో నన్ను ఒక ముఖ్య అతిథిగా కూర్చోబెడితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మా చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కన్నా మా అన్నయ్య ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. వాడు క్రికెట్ ఆడడానికి వెళుతూ ఉండేవాడు, వాళ్ళందరూ ఎంత ఉండేవాళ్ళు, నేను వాళ్ళ సగం ఉండేవాడిని. కానీ నాకు క్యాప్టెన్ అనే మాటకు అర్థం కూడా తెలియదు. ఎవరు బ్యాట్ పట్టుకుంటే వాడే క్యాప్టెన్ అనుకునేవాడిని. నేను క్యాప్టెన్ అవ్వాలి అని మా అన్నని అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, పోనీ పిల్లాడు సరదా పడుతున్నాడు కదా, ఒకసారి బ్యాట్ ఇద్దాం, వాడిని క్యాప్టెన్ చేద్దాం, ఆనందిస్తాడు కదా అని అనుకున్నారు. అలాగే ఇవాళ నాకు మైక్ ఇచ్చి నన్ను ముఖ్య అతిథిని చేశారు తప్ప నేనేమి పెద్ద ఎక్కడ వయసులో కానీ అనుభవంలో కానీ అందరికన్నా చిన్నవాడిని. కానీ ఒక్క అర్హత నాకు కనిపించే కారణం ఏమిటంటే, ఇక్కడ ఉన్న పేరులో ఆ బాల అనే ఒక పేరు ఉంది కాబట్టి, నేను కూడా బాలున్నే కాబట్టి, అటువంటి ఒక బాల విప్ర సంస్కృతి సంరంభం, ఇటువంటి కార్యక్రమం, సంరంభం అంటే ప్రారంభం అని ఒక అర్థం, ఇంకో అర్థం గురించి తర్వాత కూడా మాట్లాడతాను. ఇటువంటి మంచి పిల్లలతో కూడిన ఒక మంచి కార్యక్రమానికి పిల్లాడుగా ఉన్నవాడు కాబట్టి నన్ను ఈ కుర్చీలో అలా కూర్చోబెట్టారు కాసేపు అని, నన్ను ఏదో ఆనందించపరచడానికి అని నేను భావిస్తూ, వాస్తవానికి ఇక్కడున్న వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, మేధావులు, జ్ఞానులు, అందరూ నాకన్నా అధికులే తప్ప తక్కువ వాళ్ళు ఎవరు లేరు, మహా అయితే వయసులో పిల్లలు తప్ప. కాబట్టి నేను మాట్లాడే కొన్ని విషయాలు తెలిసినప్పటికీ గుర్తు చేసినవనో నాకు అనిపించినవనో నేను చెప్తాను. ఎక్కడైనా తప్పులుంటే మన్నించాలి. ఎందుకంటే మా నాన్నగారు నాకు జీవితంలో నేర్పించిన మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నభ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ అనృతం నభ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని. సో నిజం చెప్పాలిగా, అందులో ఇలాంటి ఓ పోస్ట్ ఇచ్చారుగా, ఖచ్చితంగా చెప్పాలి. అయితే నా ధర్మంలో భాగంగా, అంటే నటకులానికి ఇవాళ మాకు చాలా ముఖ్యమైన మనిషి కాబట్టి కోట శ్రీనివాసరావుని తలుచుకోకుండా నేను మాట్లాడలేకపోతున్నాను, క్షమించాలి. కోఇన్సిడెంటల్లీ ఆయన ఒక మహానటుడు, ఆయన కూడా ఒక సద్బ్రాహ్మణుడు. నాకు ఆయనలో నచ్చే ఒక గొప్ప లక్షణం, నటుడిగా ఆయన ఏమిటో అందరికీ తెలుసు, మహావ్యక్షణ నటుడు. అంటే సాధారణంగా నటుల్లో రెండు రకాలు ఉంటారు. నా అనుభవంతో నేను గత 35 ఏళ్లుగా నేను చూస్తున్న నటుల్లో రెండు రకాలు. ఒకరు సహజంగా ఎలా ఉంటారో అలాగే నటించగలిగే వాళ్ళు. రెండో వాళ్ళు అసలు అలాంటి వాళ్ళు బయట ఉండరు, కానీ ఆ ఆర్టిఫిషియాలిటీని కూడా వారి తాలూకు నటనా పాండిత్యంతో నమ్మేలా చేస్తారు. ఉదాహరణకి, అబ్బో నాకు తెలియదేంటి అనేది ఎక్కడో ఒక ఏరియాలో ఒక మాండలికంలో వాడే మాట. ఆయన వేసే ప్రతి పాత్రలోనూ ఆ పాత్రయే కనిపించాలనే ఒక తాపత్రయపడే ఒక గొప్ప నటుడు ఆయన. ఇది ఒక గొప్ప లక్షణం అయితే ఆయనలోది. రెండోది ఏంటంటే ఆయనలో ఉండే గుండె ధైర్యం. దీనివల్ల కొంతమందికి ఆయన నచ్చడు, అది వేరే విషయం. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే లక్షణం ఉన్న ధైర్యవంతుడైన బ్రాహ్మణుడు, అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇక ఇవాళ కార్యక్రమం విషయానికి వస్తే, వాస్తవానికి నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా, అంటే చాలా సభలకి చాలా కార్యక్రమాలు వెళ్ళారు, కానీ ఒక బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇలాంటి ఒక కార్యక్రమాలు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఎందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాను అంటే, మనం సమాజంలో ఒక భాగమైనప్పుడు మన మూలంగా నలుగురికి ఏదో ఒక రకంగా ఉపయోగపడగలగాలి. అలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నవారు, అంటే బ్రాహ్మణుడిగా పుట్టడం, నాకు ఇందాక జెన్నీ గారు మంచి మాట అన్నారు, బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు అని. గొప్ప కాదు అంటే గొప్ప కాదని కాదు, పుట్టినంత మాత్రాన గొప్ప కాదు అని. ఎందుకు అంటే, మనకి ఒక చిన్న మాట ఉంటుంది, ఎవరికైనా కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకోండి, పుసుకుని ఏదో ఐఐటీలో సీటే వచ్చింది అనుకోండి, ఆ తర్వాత పెట్టే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది అంటే, వీడు నిజంగానే చదివి పాస్ అయ్యాడా లేకపోతే కాపీలు గుట్టి పాస్ అయ్యాడా అనే అనుమానం వస్తుంది. అంటే పుట్టుకతోనే బ్రాహ్మణత్వం కలగడం అలాంటిదన్నమాట. ఎందుకంటే దాని తర్వాత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా చాలా ఉంది. ఏ రకంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అంటే, ధర్మంగా ఉంటూ,
ఎందుకంటే ఆర్థికంగా మనం వాళ్ళు చాలా వెనకబడ్డామేమో, కానీ ధార్మికంగా కూడా ఎక్కడో వెనకబడుతున్నామని అనిపిస్తుంది నాకు. అది దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నాకు చాలా, అట్లీస్ట్ మా తరం వాళ్ళల్లో, అంటే నా బోటి వాళ్ళకి చెప్తున్నాను నేను, మీ అందరికి కాదు. అది చాలా చాలా ఆవశ్యకత ఉందని నాకు అనిపిస్తుంది. అలాగా నిజానికి చెప్పాలంటే ఇది బ్రాహ్మణ సంక్షేమ సంఘమేం కాదు, ఫుల్ క్షేమ సంఘమే. చూస్తే అర్థమవుతుంది ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే, నలుగురిని కలిపి. అందులోనూ ఇప్పుడు ఇది విత్ రిఫరెన్స్ టు కేవలం నేను బ్రాహ్మణ గురించి చెప్పట్లేదు, అంటే అది ఐకమత్యం అనేది ఉండడానికి పలు రకాల కారణాలు కావచ్చు. ఉదాహరణకి మనం భాష అనగానే టక్కని చెప్పే పేరు దురదృష్టవశాత్తు మన పేరు కాదు, తమిళ వాళ్ళ పేరు. అక్కడ వాళ్ళకి ఐకమత్యం ఉంది. నేను బాలుగారు ఎప్పుడు ఒక జోక్ చెప్పారు, ఏంటి జంధ్యాల గారు అనుకుంటా, ఇద్దరు మనుషులు హిందీలో మాట్లాడే వాళ్ళు హిందీ వాళ్ళు, తమిళ్లో మాట్లాడుకుంటే తమిళ్ వాళ్ళు, కన్నడలో మాట్లాడుకుంటే కన్నడ వాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే తెలుగు వాళ్ళు అని చెప్పి. నా కళ్ళతో నేను చూశాను ఈ మధ్య కూడా. లేదు, కనీసం ఆ భాష అనే పేరుతో అయినా ఒక ఐకమత్యం కావాలి. లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక స్కూల్లో చదువుకున్నాం లేదు, కలిసి కొన్నాళ్ళు ఒక ఏరియాలో ఉన్నాం. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ఒకలాంటి జన్మ పొందగలిగాం మనందరం. సో దీంతో ఒక ఐకమత్యంగా ఉంటుంది. ఇందాక పెద్దలు ఇంకా మాట కూడా చాలా మంచి మాట అన్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా విని విసిగిపోయాను. ఈ శాఖా భేదాలు ఏమిటో, అసలే బలం లేదు, మళ్ళీ అందులో భేదాలు పెట్టుకుని కొట్టుకు చావడం ఏమిటి. కాబట్టి మారుతున్న కాలంతో పాటు దాని సూక్ష్మాన్ని అర్థం చేసుకుని కలిసిమెలిసి వెళ్ళి ఇవాళ ఎంతమంది మన అన్ఫార్చునేట్లీ నాకు ఎక్కడ బాధేస్తుందంటే, బ్రాహ్మణుడికి సపోర్ట్ చేయట్లేదు, బ్రాహ్మణుడిని ఎంకరేజ్ చేయట్లేదు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వట్లేదు. ఏ బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవడానికి పనికొస్తాడా? పైన మనం ఉండమా? అలా మనం రాగలగాలి అంటే పెద్దలు ఇందాక అన్నట్టు ఆ ఐకమత్యం మనకు చాలా చాలా అవసరం. కనీసం ఈ పేరుతో అయినా కలిస్తే, ఎందుకంటే 4 మంచి లక్షణాలు వస్తాయండి. అంటే బ్రాహ్మణత్వం అంటే నా దృష్టిలో కేవలం కులం మాత్రమే కాదు. నాకు తెలిసిన డెఫినేషన్, ఇందాక పెద్దలు చాలా చాలా పేర్లు చెప్పారు, నాకు నిజంగా అంత పాండిత్యం లేదు, అంత జ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞానం కలిగి ఉండగలగాలి. ఏమిటి బ్రహ్మజ్ఞానం? అంత దూరం ఎందుకు, మానవ జ్ఞానం ఉంటే చాలుగా. ముందు మనిషిగా ఎలా బతకాలో అది నేర్చుకోవాలిగా, ఎలా సంస్కారవంతంగా ఉండాలో అది నేర్చుకోవాలిగా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకోవాలిగా, కష్టం వస్తే ఎలా ఓర్చుకోవాలో అది నేర్చుకోవాలిగా. అంటే ఇందాక నేను సభంగా చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఒక మహాతల్లి గురించి వింటూ ఒక మాట విన్నానండి. 3 సార్లు శిశువు చనిపోతే తట్టుకుని ఆ మహాతల్లి ఇంకోసారి ఇంకంది. అంత ఆషామాషి విషయం మన మగాళ్ళకి అలా అర్థం కాదు, కానీ మా ఇంట్లో మా పిన్నిగారికి అలా జరిగిందండి. ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రాహ్మణత్వంలో అదొక లక్షణం కూడా ఉంది. ఎందుకంటే నేను స్వతహాగా వాస్తవంగా చెప్తున్నా, నేను ఇలా 4 ముక్కలు మాట్లాడగలుగుతున్నా అంటే నాకు చాలా ఇద్దరు కారణం. ఒకరు, నేను పొద్దున సంధ్యానాలు చెప్పే గాయత్రి మాత. 2, నేను ఆరాధ్యదైవంగా నమ్మే ఆంజనేయ స్వామి. ఆయనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, నేనెంత మనం ఎంత, కానీ బయటపడ్డాడు. కష్టాలు వస్తాయి, తట్టుకోవాలి. ఇవాళ జనరేషన్ కావాల్సిందండి బ్రాహ్మణత్వం అంటే ఏదో ఇంకోటి వేదాలు నేర్చుకోవడం, అది మనం చేయక్కర్లా. అలాంటి చేసే పెద్దలు చాలామంది ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు మన వల్ల. ఎందుకంటే నేను నేర్చుకున్నది అంటే 10 మందికి ఉపయోగపడేవాడే బ్రాహ్మణుడు అని భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. నాకు దాని ఏమంటారు, ఈ బ్రహ్మజ్ఞానం కలిగే అంశం అనేది ఎందుకు కలిగింది అంటే, మా త్రయారుషుల్లో విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు. అఘమర్షణ, విశ్వామిత్ర, కౌశికులు అనమాట. అందుకే మా అన్నయ్య కౌశికుడు అయ్యాడు. నాకు గనక భగవంతుడు కొడుకునిచ్చుంటే నేను అఘమర్షణను పెట్టుకునేవాడిని. 2 కూతుర్లు ఇచ్చాడు. కాబట్టి పెద్ద అమ్మాయికి జైత్ర వరేణ్య అని, చిన్న అమ్మాయికి యజ్ఞ విధాత్రి అని పేర్లు పెట్టుకున్నాను. ఎందుకు అంటే జైత్ర వరేణ్య అంటే నా గొప్పగా చెప్పట్లా, నేను నా పెద్దలు నాకు నేర్పించి చెప్పాను. జైత్ర వరేణ్య అంటే మన గాయత్రి మంత్రంలో వచ్చేది. గాయత్రి మాత పేరు ఎలాగోలా పెట్టాలనే ఉద్దేశంతో వరేణ్యం అంటే శ్రేష్టమైనది, పూజింపదగినది. జైత్ర వరేణ్య అంటే ఎవరు గెలిస్తే అందరూ మెచ్చుకుంటారు. అంటే గెలుపు ఒక వైపుకో, ఒక వర్గానికో, ఒక శాఖకో కాదు. ఎవరు గెలిస్తే సమస్త లోకాలు సంతోషపడతాయో. ఒక కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టాడు, ఎంతమంది ఆనందిస్తారు. అలాంటి ఒక గెలుపు పొందేది కావాలి, అలాంటి బ్రహ్మజ్ఞానం నా కూతురికి రావాలి అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టాను. అలాగే 2వ అమ్మాయికి, ఫస్ట్ అమ్మాయికి అలా పెద్దల సలహాలతో ఆ పేరు పెట్టడం కుదిరి, 2వ అమ్మాయికి ఏం పెట్టాలని ఆలోచిస్తే యజ్ఞాన్ని కలిపి పెట్టమన్నారు నాకు. ఎందుకంటే యజ్ఞం చేసేది లోక సంరక్షణ కోసం. యజ్ఞ విధాత్రి అంటే సరస్వతీదేవి శక్తి కలిగింది, లోకానికి మంచి శక్తి కలిగింది అని. అంటే వాళ్ళిద్దరూ పెద్ద అయిన తర్వాత, అమ్మా మీ పేర్లలోనే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి 10 మందికి ఉపయోగపడండి
అని చెప్పగానే వాళ్ళకి చెప్పాలి కాబట్టి నన్ను చాలామంది తిట్టారు, ఇంత కాంప్లికేట్ పేర్లు పెట్టామేమిటి అని. అంటే నాకు నా పైచ్యం నాది, ఏదో మంచి పేరు పెట్టాలని. సో బట్ అఫ్ కోర్స్ చాలా శబ్దపరంగాను భావపరంగాను బాగుండాలనే ఉద్దేశంతో పెట్టాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి మన అందరిలోనూ మన పెద్దలు నేర్పించింది ఇదే, ఈ సంస్కారమే, ఈ సంస్కృతే. కాబట్టి అలా అటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అంటే దీని సారాంశం అంతా ఏమిటి అంటే ఇటువంటివి చేద్దామని మనలో ఎంతమందికి ఉన్నా చేసేవాళ్ళు బాలశ్రీనివాస్ గారు లాంటి వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి మహానుభావుడికి ఎంతమంది పెద్దలు వచ్చారండి, ఏ రంగాలు, విద్య, వైద్యం, తర్వాత న్యాయశాస్త్రం, ఇంకా అదేమిటి ఇదేమిటి, అన్ని రంగాల వాళ్ళు వచ్చి ఇలా ఒక ఐకమత్యాన్ని చాటు మనకి మనం చెప్పుకోవాలి అని. మనం మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి వాళ్ళు బాగా తోడుగా ఉంటారండి అని. అది చెప్పుకోవడం మంచి విషయమే. బట్ మనలో కూడా మనం అలా ఉండగలసిన, అంటే అసలు లేరని కాదు నా ఉద్దేశం, కానీ మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉంది అని. ఆ ఆవశ్యకతలో భాగంగానే సంరంభానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే చాలా ఉద్వేగంతో చేయవలసిన పని అని. ఆ ఐకమత్యానికి ఆ తొందరపాటు, ఆ ఉద్వేగం ఇవాళ చాలా చాలా అవసరం. లేకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఇంకా ఇంకా డైల్యూట్ అయిపోతుందండి. సో కాబట్టి నేను మాట్లాడిన తప్పుగా క్షమించాలి. బట్ నా అంతరార్థ భావం ఏమిటంటే మనం బాగుందాం, మనం ఎదుగుదాం. ఇండస్ట్రీలో నాకు సినిమా ఇండస్ట్రీలో మామూలుగా చాలా రెగ్యులర్గా జెన్నీ గారు బాగా తెలిసి ఈ మాట, వీడు బ్రాహ్మడు ఇండస్ట్రీలో ఎదగలేడు, తొక్కేస్తారు అంటారు. ఎవరిని తొక్కలేడండి. నిజంగా విద్వత్తు ఉంటే, నిజంగా విషయం ఉంటే, నిజంగా ధైర్యం, మానసిక ధైర్యం, స్థైర్యం. నేను ఎందుకే కోటగారి పేరు చెప్పి ఎవరు ఆపగలిగారు ఆయన్ని? అఫ్కోర్స్ కలిసి రావాలి. ఆయనే ఆ మాట అన్నారు, ఏదో గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోతే ఆవగించే అదృష్టం ఉండాలని. అది కూడా ఉంది. ఒక్క సినీ రంగమే కాదండి, ఏ రంగమైనా అంతే. సినిమా వాళ్ళం ఏంటంటే కొంచెం ఎక్కువ కనిపిస్తాం కాబట్టి మా మీద ఎక్కువ జోకులు పడతాయి తప్ప. కాబట్టి ఈ మానసిక స్థైర్యం కావాలి, ఈ ధైర్యం కావాలి, 10 మందికి ఉపయోగించగలిగే శక్తి మనకు రావాలి, ఆలోచన, ఆచరణ, ఈ రెండూ కావాలి. అలా మనందరం ఒకళ్ళకి ఒకళ్ళం అందరితో తోడ్పడుతూ కలిసి మెలిసి ఎదుగుదాం, భావితరాలను బాగు చేద్దాం. మరొకసారి ఇటువంటి పెద్ద కార్యక్రమానికి చాలా చిన్నవానైనప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అబ్బాయిలు అమ్మాయిలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇట్ ఇస్ ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను నేను. ఇవాళ అందరూ చాలాసార్లు విన్నమాటే, ఒక మగాడు బాగుంటే ఆ మగాడు ఒక్కడే బాగుంటాడు, ఒక ఆడపిల్ల బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఆడపిల్లలు చాలా బాగుండాల్సిన, దే ఆర్ వెరీ వల్నరబుల్, వెరీ వెరీ వల్నరబుల్. చాలా ఈజీగా మోసపోగలుగుతారు, చాలా ఈజీగా. అఫ్కోర్స్ మగాడు ఎన్ని జన్మలెత్తిన ఆడదానికి సమానం కానే కాదు, చూడ్డానికి అలా కనిపిస్తారు. కానీ మన పొద్దున పుంచే గాయత్రి మాత ఆడదు కాదు. సో మనం వాళ్ళని తక్కువ చేయడం మానేసి వాళ్ళ స్థైర్యాన్ని, వాళ్ళకి ఆ స్థైర్యాన్ని నింపాలి, వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. నిజంగా చెప్తున్నానంటే నేను ఒక సినిమా యాక్టర్ని అయినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే అతి చిన్న వయసులో ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి మనుషులు చూడగలిగానండి. ఇందాక వారు చెప్తున్నారు వారి చేతుల మీద అవార్డు తీసుకున్నానని చెప్పి, ఏమి నా భాగ్యం. ఒక శోభన్ బాబు గారు లాంటి మనిషిని చూడగలిగానండి, ఒక చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ని, ఒక సూర్యకాంతం గారు లాంటి ఆర్టిస్ట్ని కలవగలిగానండి. ఇలాంటి మహానుభావులందరూ అంటే కేవలం నేను వాళ్ళ నటులుగా మాట్లాడట్లా, జీవితాన్ని కాచి వడబోసిన మనుషులుగా మాట్లాడుతున్నాను. వాళ్ళందరితో నేను పని చేయగలిగాను కాబట్టి ఇవాళ కాస్తో కూస్తో నాకు అబ్బింది, అర్థమైంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నాకు అక్కడే ఉంది, సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. కాబట్టి నేను చాలా గర్విస్తాను ఒక నటుని చెప్పుకోవడానికి. అలాగా దానికి ముఖ్యమైన కారణం అంటే మా నాన్నగారు, మా అమ్మగారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, నాకు కానీ మా అన్నయ్యకి కానీ. నా ఉద్దేశం అంటే స్వేచ్ఛ ఇచ్చేయాలంటే వదిలేయాలని కూడా కాదండి. ఇప్పుడు అదేది తల్లిదండ్రులు గాలిపటం లాంటి వాళ్ళు అంటుంటారే, అలా పైకి వదిలేయాలి. అలా మా నాన్నగారిని పైకి వదిలేశారు, మా అమ్మను లాగుతుండే తాడులాగా అనమాట. సో అలా ఆ బ్యాలెన్స్ చేస్తూనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేయనిస్తూ, వాళ్ళు బాగుపడేట్టు, వాళ్ళ వల్ల 10 మంది బాగుపడేట్టు మీరందరూ చేస్తారని విశ్వసిస్తూ, మరొక్కసారి ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు కలిగించినందుకు, నన్ను ఎంతసేపు భరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పెద్దలు చెప్పిన దానికి ఇంకొక చిన్న, ఇది నాకు బాలుగారి మాటల్లో చాలా 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 ఇష్టమైంది ఒకటి, సర్వే జన సృజనా భవంతు, సర్వే సృజనా సుఖినో భవంతు. ఆయన అన్న మాట చాలా ఖచ్చితంగా అది లోకా సమస్య సుఖినో భవంతు కరెక్టే. నేను బాలుగారు అడిగాను ఒకసారి, సార్ అలా అంటారు కదా, మరి మీరు ఇలా ఎందుకు అంటారు అని చెప్పి. ఆయన ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు దానికి. ఏమయ్యా, అందరూ బాగుపడిపోతే ఎలాగా? అందరూ మంచివాళ్ళుగా మారాలి, ఆ మంచి వాళ్ళందరూ బాగుండాలి, అందుకని చెప్తున్నాను. అది నిజంగా ఆ మంచితనం, ఆ సామర్థ్యం, ఆ ధార్మిక గుణం అందరికీ రావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.